ప్రేక్షకులకు నమస్కారం అండి. ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది. లివర్ అనేది మన శరీరంలో ఉన్న అతి సున్నితమైన అవయవం. అలాగే చాలా కొన్ని వందల కార్యక్రమాలు చేసే అవయవం లివర్ అండి. లివర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంత సున్నితమైందో, ఎంత ప్రమాదకరమైందో అంత అద్భుతమైన రికవరీ కెపాసిటీ ఉన్న అవయవం లివర్ అండి. చాలా చక్కగా రికవరీ కూడా అవుతుంది. అందుకోసమే ఆయుర్వేదంలో లివర్కి చాలా ఉంటాయి. కామిర్లని, లేకపోతే ఇప్పుడు హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేక రకాల పేర్లు పెట్టారు. కానీ మన ఆయుర్వేదంలో కూడా కామిర్లలో అనేక రకాలు ఉన్నాయన్నమాట. ఉబ్బు కామిర్లని, లేకపోతే పచ్చ కామిర్లని, ఎర్ర కామిర్లని, ఇలా తెల్ల కామిర్లని అనేక రకాలు ఉన్నాయి. ఈ వచ్చిన వాటిని బట్టే ఇన్ని రకాలుగా మనకి మోడర్న్ మెడిసిన్లో విడదీయటం జరిగింది. హెపటైటిస్ సి, హెపటైటిస్ బి ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి వైరస్ వల్ల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనమాట. అది అందులో కొన్ని రకాలు చాలా తొందరగా పక్క వాళ్ళకి అంటుకుని చాలా ప్రమాదం జరగడానికి కూడా అవకాశం ఉంది. ఈ హెపటైటిస్ బి అనేది నేను అనుకోవడం ఏంటంటే, మనం పుట్టినప్పుడు ఉన్న పుట్టు కామెర్లు ఉంటాయి కదండి, ఆ కామెర్లు చాలా వరకు పిల్లలకి 90% వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఉండిపోతుందనే నేను అనుకుంటున్నాను. కొంతమందికి అంటే నా దగ్గరికి ఎంతోమంది మేము దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నాం, లేకపోతే మిలిటరీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, హెపటైటిస్ బి ఉందని వచ్చింది, మీకు ఎంత కాస్ట్ అంత ఇస్తాం, నెగిటివ్ వస్తుందని అడుగుతారు. నెగిటివ్ రాదండి. అది నెగిటివ్ రావడం చాలా కష్టం అనమాట. రాదు కూడా. ఎందుకు అంటే నిజంగా నెగిటివ్ వచ్చే వైద్యులు ఎవరైనా ఉంటే అలా చేయగలిగితే తప్పనిసరిగా వాళ్ళ దగ్గర చేయించుకోండి. నా దగ్గర అయితే నెగిటివ్ రావడానికి మందు లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళని 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించమంటే ఎన్నిసార్లు చేయించినా అదే రీడింగ్స్ ఉంటూ ఉంటాయి. అంటే అది వాళ్ళకి బై బర్త్ చిన్నతనంలో వచ్చిన హెపటైటిస్ బి అనమాట. అది పెరగదో తరగదు. అంటే యాక్టివ్గా ఉండదండి, ఇన్యాక్టివ్లో ఉంటుంది, నిద్రావస్థలో ఉంటుంది. దానివల్ల ఏం ప్రమాదం లేదు. చాలామంది భయపడిపోయి హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చిందండి, భార్యను కలవద్దు అంటున్నారు, స్త్రీని కలవద్దు అంటున్నారు, వాళ్ళకి కూడా వచ్చేస్తుందంట, అలా భయపడిపోతూ ఉంటారు. మీరు ఇన్యాక్టివ్లో ఉన్నప్పుడు దాని గురించి మీరు ఆలోచించే పని లేదండి. అలాగే ఆయుర్వేదంలో ఈ ఫ్యాటీ లివర్ తగ్గించడానికి హెపటైటిస్ సి కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. అలాగే సిర్రోసిస్ కూడా, గట్టిపడిన లివర్ కూడా కొంతవరకు వెనక్కి రావడానికి అవకాశం ఉందండి. అంచేత ఆయుర్వేదంలో అనేక మూలికలు ఉన్నాయి ఈ లివర్కి సంబంధించినవి, ఫ్యాటీ లివర్ తగ్గించేవి. ప్రత్యేకంగా తిప్పతీగ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. తిప్పతీగ యొక్క సత్తు అంటాం. దాన్ని బాగా నలిపి వాటర్లో వేస్తే ఏమవుతుందంటే, పిసికితే కిందకి ఒక తెల్లటి పిండి పదార్థం లాంటిది వస్తుంది. దాన్ని తిప్పసత్తు అంటారు. దాన్ని గిలోయి సత్వ అని కూడా అంటారు. దాన్ని తిప్పతీగ బదులు మీరు వాడుకోవచ్చు. లేదంటే తిప్పతీగని కూడా వాడుకోవచ్చు. బాగా మెత్తగా పేస్ట్గా నూరుకుని, అదేవిధంగా దాని వేరు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. బాగా పేస్ట్ లాగా నూరుకుని వేడి నీళ్ళతోటి రోజు ఉదయం 1 తులం తీసుకుంటూ ఉంటే, ఆదివారం మొదలు పెట్టండి ఏదైనా ట్రీట్మెంట్. మీరు ఆ రోజు నుంచి అలా రోజు తీసుకుంటూ ఉంటే 1 వారం లోపల మీకు కామెర్లు, 1 నెల తీసుకుంటే ఫ్యాటీ లివర్ తగ్గడానికి కూడా అవకాశం ఉంది. అయితే కామెర్లు వస్తాయో మీకు, ఆ కామెర్లకి ఏం చేస్తారంటే, కాకరకాయ ఆకుని పురుగు మందులు ఏమీ లేకుండా చూసుకుని కెమికల్స్ జాగ్రత్తగా కడుక్కుని నూరి దాన్ని బిళ్ళగా చేసి బొడ్డు మీద వేసి కట్టుకోండి పడుకునేటప్పుడు. పగలేం చేస్తారంటే, ఈ తిప్పతీగ యొక్క ఆకును కోసుకుని దాన్ని మెత్తగా నూరుకుని ఒక 2 ఉండలు తులం పైన ఉండాలి, అంటే 10 గ్రామ్స్ అబో, మజ్జిగలో కలుపుకొని తాగడం కానీ, నోట్లో వేసుకుని మజ్జిగ తాగడం కానీ, ఇలా కొద్ది రోజులు చేయండి. చేస్తే మీ ఫ్యాటీ లివర్ నార్మల్ అవుతుంది. మీ కామెర్లు అనేవి చక్కగా తగ్గిపోతాయండి. ఈ కామెర్లు తగ్గడానికి అనేక రకాల మందులు ఉన్నాయన్నమాట. అంటే నేల ఉసిరి అంటాం. నేల ఉసిరి సమూలం తీసుకోవాలి. అది నలగదు గమ్ముని, దాన్ని పేస్ట్ చేయడం చాలా కష్టం. కానీ కష్టపడి నూరుకోండి. ఆ సమూలాన్ని 1 తులం తీసుకున్నారనుకోండి, ఒక 10 మిరియాలు వేయండి. అందులో మిరియాలు నూరేసుకుని పౌడర్ వేయండి. ఇది కలిపి మెత్తగా నూరుకుని అవి ఒక 1/2 తులం మాత్రం మధ్యలో కలుపుకుని తీసుకుంటే ఉదయం సాయంత్రం కూడా కామెర్లు తగ్గిపోతాయి. దాని మీద మీకు తిప్పతీగ తీసుకోవడం చాలా ఈజీ అనమాట. ఇది నేల ఉసిరి దొరికినా కానీ నలపలేరండి. దాన్ని పేస్ట్గా చేయడం చాలా కష్టం, గట్టిగా ఉంటుందన్నమాట. అది తిప్పతీగ చాలా ఈజీగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆముదం ఆకులు ఉంటాయి కదండి,
ఆముదం ఆకులు. ఆ ఆకు తీసుకుని పసరు తీసి ఒక 20 ml నుంచి 25 ml 30 ml మీ బాడీ వెయిట్ని బట్టి కాసి చల్లార్చిన పాలలో కానీ గోరువెచ్చని పాలలో కానీ అది పోసుకుని తాగండి ఎర్లీ మార్నింగ్ పరగడుపున. ఇలాగ ఒక వారం రోజులు తాగినా కూడా మీకు ఈ కామెర్లు అనేవి ఫ్యాటీ లివర్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ ఫ్యాటీ లివర్కి ఈ రకంగా అనేక రకాల మందులు ఉన్నాయండి, మా దగ్గర కూడా ఉంటాయి. ప్లేహయకృత్రక్ష లేహ్యం అని, అదే క్యాప్సిల్ అని, ట్యాబ్లెట్ అని, చూర్ణాలు అనేక రకాలు ఉన్నాయి. చాలా బాగా కంట్రోల్ అవుతాయి. అందుకు లివర్ అనేది రికవరీ అవ్వదని భయపడిపోవద్దు మీరు, కామెర్లు వచ్చినా ఏమొచ్చినా. అందుకనే అది అంత సున్నితమైంది, అన్ని ఎక్కువ పనులు చేయాలి కాబట్టి పూర్వకాలం కామెర్లు వస్తే మనకి చప్పిడి పదార్థం పెట్టేవారు, ఉప్పు అన్నీ తగ్గించి, లేకపోతే లైట్గా పులుపుతోటి లైట్ ఉప్పుతోటి చారు అన్నం కానీ మజ్జిగ అన్నం కానీ నెలలు పెట్టేవారు, ఇంకేం తిన్నిచ్చేవారు. ఫస్ట్ ఆర్గాన్ లివర్ అండి. మీరు ప్రోటీన్ తిన్నా ఎక్కువ ఏం తిన్నా కూడా బలమైన ఆహారం నాన్ వెజ్ తిన్నా అరిగించవలసింది లివరే కాబట్టి కామెర్లు అనేవి లివర్కే వస్తాయి కాబట్టి అరుగుదల కూడా తగ్గుతుంది, హిమోగ్లోబిన్ తగ్గుతుంది, ఐరన్ తగ్గుతుంది. అంచేత ఐరన్ ఉన్న పదార్థాలు తింటా అజీర్ణం చేయకుండా తేలిగ్గా అరిగిపోయే ఆహారం తీసుకోవడం అనేది కామెర్లు వచ్చిన వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలే అలసిపోయింది, అది అలసిపోయి కామెర్ల రూపంలో నాకు ఇబ్బంది ఉందని చెప్తుంది. లివర్లో ప్రమాదం ఏంటంటే 70% పోయి 30% పనిచేసినా రీడింగ్లన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. అందుకు మీరు అది చాలా ఇబ్బంది పడితే తప్ప మీరు రీడింగులు తేడా రావు. అంచేత చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగింది కాబట్టి కామెర్లు వస్తే మీరు పథ్యం పాటించడం, తేలిగ్గా తేలిగ్గా అరిగిపోయే ఆహార పదార్థం తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బార్లీ వాటర్ అని, బార్లీ గంజి అని, వరిపిండి గంజి అని, అలాగా ఫ్రూట్ జ్యూసులు ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే ఐరన్ ఎక్కువ ఉన్నాయి కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అంతే తప్ప ఫ్యాట్, ప్రోటీన్, మినరల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే, మినరల్స్ అంటే ఐరన్ పర్వాలేదు కానీ ఎక్కువ ఫ్యాటీ పదార్థాలు తింటే ఎన్వి కానీ లివర్కి చాలా ఇబ్బంది కలిగి మీ డిసీజ్ పెరిగిపోయి ఉన్న ప్రాబ్లంకి ఇంకా పెరుగుతుంది తప్ప తరగదనమాట. అందుకు సాధ్యమంత వరకు తేలిగ్గా అరిగిపోయి ఆనపకాయ, పొట్లకాయ, దోసకాయ, బీరకాయ, బెండకాయ, దొండకాయ కూడా కొంచెం అరగడం కష్టమే అందరికీ. ఇలాంటి తేలిగ్గా అరిగే పదార్థాలు తీసుకుంటా మీరు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుని లివర్ని కష్టపెట్టకుండా ఉంటే ఫ్యాటీ లివర్ కాడి నుంచి అన్నీ తగ్గిపోయి మీరు చక్కగా ఉండడానికి ఆస్కారం ఉందండి. అలాగే ఆయుర్వేదంలో అనేక రకాల మందులు ఉన్నాయి, కావాలంటే మందులు కూడా తీసుకోవచ్చు, తీసుకుంటే మీకు తగ్గిపోతుందండి. ఓకేనండి, నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.